ఆశ్చర్యకరమైన దేవుని ప్రశస్త నామములో గడిచిన కాలమంతా సజీవమైన రెక్కల చాటున దేవుడు మనలను ఎంతగానో కాపాడి మరలా ఈ 2026 మార్చి నెల 4వ ఆదివారం, ఈ పునరుద్ధానపు ఆదివారం వేళ పగటి వేళంతా కూడా మన ఆరాధనలో, మందిరాల్లో ఆరాధనలో పాలుపంపులు పొంది ఈ రాత్రి 7 గంటల సమయంలో ఈ లైవ్ ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షిస్తున్న మా ప్రియ దేవుని బిడ్డలందరికీ కూడా నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు పేరు పేరున తెలియపరుస్తున్నాను. ప్రియమైన సహోదరులారా, మీరందరూ బాగున్నారా? మీరందరూ బాగున్నారని మనస్ఫూర్తిగా ప్రభు నామాన్ని బట్టి నేను నమ్ముతున్నాను. అలాగే గడిచిన కాలములో ఇంటర్మీడియట్ పరీక్షలో, అలాగే బిఈడి ఎంట్రన్స్ పరీక్షలో చాలామంది రాశారు. చాలామంది కాల్ చేసి మరి ప్రార్థన అవసరతలు కోరి ఉన్నారు. వారి కోసం ప్రత్యేకంగా ప్రార్థించి ఉన్నాం. వారందరూ బాగా రాశారని నేను నమ్ముతున్నాను. అలాగే ప్రస్తుతం 10వ తరగతి పరీక్షలు జరుగుతున్నాయి. దేవుడు వారికి కూడా మంచి జ్ఞానం ఇవ్వాలని ప్రార్థన చేస్తూ ఉన్నాను. అలాగే వేసవ కాలం కనుక మరి అందరూ కూడా వేసవ కాలానికి అనుగుణంగా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా తీసుకోవాలని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను. అలాగే మీరందరూ మరి ఆదివారం ఈరోజు అందరూ కుటుంబాలుగా ఆరాధనకు వెళ్ళి ఉన్నారని నమ్ముతున్నాను. మరి మీరందరూ తప్పనిసరిగా కుటుంబాలుగా ఆరాధనలో దైవ సన్నిధిలో పాలుపంపులు పొందాలని ప్రేమతో మీకు మనవి చేస్తూ ఉన్నాను. మరి సమయంలో ప్రార్థన చేసుకొని మన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ప్రార్థన చేసుకొని దేవుని యొక్క వాక్యాన్ని మనము శ్రద్ధగా భయభక్తులు కలిగి వాక్య భాగాన్ని మనము విందాం. ప్రార్థన చేసుకుందాం. అందరూ కళ్ళు మూసుకొని తలలు వంచుకొని ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన దేవా, దయ కలిగిన దేవా, గొప్ప దేవుడా, కృప కలిగిన దేవా, పరిశుద్ధుడు అయిన దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. నమ్మదగిన దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. గడిచిన కాలమంతా సజీవమైన రెక్కల చాటున మమ్మల్ని మీరు ఎంతగానో అయా మీరు కాపాడి ప్రభువా 2026 మార్చి నెల 4వ మరి పునరుద్ధానపు ఆదివారం వేళ అయా ఈ రాత్రి 7 గంటల సమయంలో యూట్యూబ్లోను, ఫేస్బుక్లో ఈ ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షిస్తున్న దేవుని బిడ్డలందరిని బట్టి అయా ప్రార్థన చేస్తున్నాను. నాయన ఈ కార్యక్రమాలను మీరు ఆస్వాదించండి. ప్రతి వారు కూడా వాక్య వెలుగులో నాయన వారు వెలిగింపబడి అనేక మందిని వెలిగించే వారిగా ఉండాలని, సహాయం చేయాలని, బలపరచాలని యేసు నామములో ప్రార్థించుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. రాత్రి లైవ్ ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షిస్తున్న వారికి మరొకసారి అందరికి వందనాలు. ఈ కార్యక్రమాన్ని మీ బంధువులకు, స్నేహితులకు షేర్ చేయాలని, లైక్ చేయాలని ప్రేమతో మీకు మనవి చేస్తూ ఉన్నాను. మీ ప్రార్థన అవసరతలు మరి దయతో తెలియపరచండి. తప్పనిసరిగా ప్రార్థన చేస్తాను. దేవుడు మిమ్మల్ని అందరినీ సమృద్ధిగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్. ఆశ్చర్యకరమైన దేవుని ప్రశస్త నామములో రాత్రి లైవ్ ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షిస్తున్న దేవుని ప్రియులైన వారందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి దేవుని యొక్క వాక్యాన్ని శ్రద్ధగా భయభక్తులు కలిగి వాక్య భాగాన్ని మనము విందాం.
దేవుని వాక్య భాగాన్ని వినే ముందు మనం అందరము కూడా మన రెండు చేతులు పైకెత్తి ప్రభు నామానికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. రాత్రి వేళ అపోస్తుడైన పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 25వ వచనం నుంచి అలాగే 27వ వచనం వరకు ఉన్న వాక్య భాగాన్ని చదువుతున్నాను. పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడతైనను అటిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దాన్ని నిలబెట్టుకొనవల్లని వాక్యముతో ఉదక స్నానం చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తను తాను అప్పగించుకొనెను అని ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 25 నుంచి 27వ వచనం వరకు ఉన్న వాక్య భాగములో ఇలాగా వ్రాయబడి ఉన్నాయి. ఈ రాత్రి వాక్యాన్ని, ఈ 3 వచనాల్లో ఉన్న వాక్యాన్ని క్షుణ్ణంగా పరిశీలించి దేవుని యొక్క వాక్యాన్ని మనము విందాం. యేసు ప్రభు మనందరి కొరకు ఆయన అప్పగించబడ్డాడు. మన పాప పరిహారార్థం నిమిత్తం యేసు ప్రభు కలువరి శిలువలో మనందరి పాపాల క్రయధనముగా ఆయన తన శిలువలో రక్తాన్ని కార్చి మనందరి కోసం ఆయన అప్పగించబడ్డాడు. ఎందుకు ఆయన అప్పగించబడ్డాడంటే మనలందరినీ కూడా సంఘాన్ని శుద్ధి చేయాలని, సంఘములో ఉన్న వాళ్ళందరూ శుద్ధీకరించబడాలని ఆయన అప్పగించబడ్డాడు. ఎందుకంటే భార్యాభర్తల మధ్య ఎంత పరిశుద్ధమైన దాంపత్య జీవితం కలిగి ఉండాలో యేసు ప్రభు చెప్పాడు. అలాగే సంఘము కూడా అలాగే పరిశుద్ధంగాను నిర్దోషమైనది గాను కలంకమైనను ముడతైనను ఎందుకంటే ఏది లేకుండా పరిశుద్ధపరచబడి, ఎందుకంటే ఆ పరలోకంలో ఉన్న తండ్రి ఎదుట నిలవబెట్టాలని ఆయన తను తాను ఏం చేసుకున్నాడంటే అప్పగించుకున్నట్టుగా బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం. కనుక మనం అందరం కూడా, ఎందుకంటే ఆయన మనలందరినీ శుద్ధీకరించి తను తాను అప్పగింపబడినట్టుగా బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం. కనుక ఈ రాత్రి ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 25 నుంచి 27వ వచనం వరకు ఉన్న వాక్యాన్ని మనము చదివినట్లయితే, ఎందుకంటే శుద్ధీకరణ మనలందరినీ కూడా శుద్ధిపరిచి పవిత్రపరిచి పరిశుద్ధపరిచి తను తాను దేవునికి అప్పగించుకున్నట్టుగా బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం. కనుక రాత్రి మనం అందరం కూడా, ఎందుకంటే శుద్ధీకరించుకోవలసిన అవసరత ఎంతైనా ఉందని ప్రభు పేరట మనం చేస్తూ ఉన్నాను. కీర్తనల గ్రంథంలో చక్కటి మాట బైబిల్లో మనకి కనబడుతూ ఉంది. కీర్తనల గ్రంథం 65వ కీర్తన 3వ వచనములో ఉన్న వాక్య భాగాన్ని చదువుతున్నాను. 65వ కీర్తన 3వ వచనాన్ని చదువుతున్నాను. నా మీద మోపబడిన దోషములు మరి భరింపజాలనివని మా అతిక్రమముల నిమిత్తం నీవే ప్రాయశ్చిత్తము చేయుదువు అని బైబిల్లో చెప్తున్నాడు. మోపబడిన మా దోషములు భరింపజాలనివి, మా అతిక్రమముల నిమిత్తం నీవే ప్రాయశ్చిత్తము చేయుదువు అని వాక్య భాగములో చెప్తూ ఉన్నాడు. అలాగే కీర్తన గ్రంథములో 119వ కీర్తన 9వ వచనములో ఉన్న వాక్య భాగాన్ని చదువుతున్నాను. అక్కడ కూడా చక్కటి మాట మనకి బైబిల్లో మనకి కనబడుతూ ఉంది.
కీర్తనల గ్రంథము 119వ కీర్తన దేవుని యొక్క వాక్య భాగములో బైబిల్లో 9వ వచనములో ఉన్న వాక్య భాగాన్ని చదువుతున్నాను. అక్కడ ఒక మాట బైబిల్లో మనకి కనబడుతూ ఉంది. యవనస్తులు దేని చేత తమ నడతలను శుద్ధిపరచుకొందురు? నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే కదా అని బైబిల్లో చెబుతున్నారు. శుద్ధీకరణ యవనస్తులు దేని చేత తమ నడతలను శుద్ధిపరచుకుంటారంటే కేవలము దేవుని యొక్క వాక్యాన్ని బట్టి దానిని జాగ్రత్తగా చూచుకోవలసిన అవసరత ఎంతైనా ఉంది అని వాక్యాన్ని బట్టి మనవి చేస్తూ ఉన్నాను. అలాగే హెబ్రీలకు రాసిన పత్రికలో కూడా అపోస్తలుడైన పౌలు గారు చక్కటి మాట ఆయన తెలియపరుస్తూ ఉన్నాడు. హెబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 14వ వచనములో ఉన్న వాక్యాన్ని, నిత్యుడగు ఆత్మ ద్వారా తను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తం నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును అని పరిశుద్ధ గ్రంథములో అపోస్తలుడైన పౌలు గారు కూడా హెబ్రీలకు రాసిన పత్రికలో శుద్ధీకరణ గురించి బైబిల్లో చెప్తూ ఉన్నాడు. ఎందుకంటే యేసు ప్రభు యొక్క ఉద్దేశం ఏమిటంటే మరి భూమి మీద ప్రతి వారు ముఖ్యంగా సంఘము శుద్ధీకరించబడాలి అని యేసు ప్రభు తన్ను తానే దేవునికి అప్పగించుకున్నట్టుగా బైబిల్లో మనం చూస్తున్నాం. ప్రియమైన దేవుని బిడలారా, కొన్ని మాటలు దేవుని యొక్క వాక్య భాగములో మనకి కనబడుతూ ఉన్నాయి. ఆదికాండము 35వ అధ్యాయం 2వ వచనములో ఉన్న వాక్య భాగాన్ని చదువుతున్నాను. ఆదికాండం 35వ అధ్యాయం 2వ వచనములో ఉన్న వాక్యాన్ని, యాకోబు తన ఇంటి వారితో తన యొద్దనున్న వారందరితోనూ మీ యొద్దనున్న అన్య దేవతలను పారవేసి మిమ్మల్ని మీరే శుద్ధిపరచుకొని మీ వస్త్రములను మార్చుకొనుడి అని వాక్య భాగములో చెప్తున్నాడు. కనుక యాకోబు వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారంటే బెర్షెబా నుంచి దేవుని యొక్క వాక్య భాగములో లాబాను ఇంటి దగ్గర నుంచి, ఎందుకంటే బెతీయేలు ఇంటి దగ్గర నుంచి వాళ్ళు కొన్ని విగ్రహాలు అక్కడి నుంచి తెచ్చినప్పుడు యాకోబు తన ఇంటి వారందరినీ చూసి, ఎందుకంటే మీ దగ్గర ఉన్న అన్య దేవతల యొక్క విగ్రహాలన్నిటినీ కూడా పారవేసి మిమ్మల్ని మీరు శుద్ధి చేసుకొని మీ వస్త్రములను మార్చుకోండి అని వాక్య భాగములో చెప్తున్నాడు. కనుక సంఘములో ఉన్న ప్రతి విశ్వాసి కూడా, ఎందుకంటే మన దగ్గర ఉన్న అన్య దేవతల విగ్రహాలన్నీ కూడా పారవేసి మిమ్మల్ని మీరు శుద్ధిపరచుకొని మీ వస్త్రాలు మార్చుకోవాలని వాక్య భాగంలో చెప్తున్నాడు. అలాగా మనం శుద్ధిపరచుకోవాలని ప్రేమతో మీకు మనవి చేస్తూ ఉన్నాను. అంతేగాని ఒక ప్రక్కన దేవుని బిడ్డలు అని చెప్పుకొని మరొక ప్రక్కన అన్య జీవితాన్ని మనం జీవించడం కాదు. అంచేత ఈ రాత్రి వేళ, ఎందుకంటే అన్య దేవతలను పారవేసి మిమ్మును మీరు శుద్ధిపరచుకొని మీ వస్త్రములను మార్చుకోవాలని దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మనవి చేస్తూ ఉన్నాను. అలాగే పరిశుద్ధ గ్రంథములో కీర్తన గ్రంథములో 51వ కీర్తన 9, 10 వచ్చిన వాక్య భాగాలను చదువుతున్నాను. కీర్తన గ్రంథం 51వ కీర్తన, కీర్తన గ్రంథం 51వ కీర్తన 9, 10 వచనాల్లో ఉన్న దేవుని యొక్క వాక్య భాగాన్ని చదువుతున్నాను. అక్కడ ఒక మాట కనపడుతుంది. 51వ కీర్తన అంతా భక్తుడైన దావీదు తన జీవితంలో
శుద్ధీకరణ గురించి వ్రాయబడిన కీర్తన ఏదైనా ఉంది అంటే అది 51వ కీర్తన. 51వ కీర్తన 9, 10 వచనాలు. నా పాపములకు విముఖుడవు కమ్ము, నా దోషములన్నిటినీ తుడిచివేయుము. దేవా, నా యందు శుద్ధ హృదయము కలగచేయుము. నా అంతరంగములో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించుము అని బైబిల్లో భక్తుడైన దావీదు మరి తన్ను తాను శుద్ధీకరించుకుంటున్నట్టుగా బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం. మన పాప జీవితాన్ని, మన పాత జీవితాన్ని విడిచిపెట్టి, ఎందుకంటే మన దోషములన్నిటినీ కూడా తుడిచి వేసుకొని శుద్ధ హృదయము కలగచేసుకొని నూతనమైన మరి మనస్సును, స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించుకోవడమే ఎందుకంటే శుద్ధీకరణ. కనుక మనం అందరం కూడా శుద్ధిపరుచుకోవాలని ప్రేమతో మీకు మనవి చేస్తున్నా. సంఘం శుద్ధపరచబడాలి, శుద్ధీకరణ జరగాలి అని యేసు ప్రభు తన్ను తాను అప్పగించుకున్నట్టుగా బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడలారా, మరొక మాట కనబడుతూ ఉంది. నిర్గమాకాండం 40వ అధ్యాయం 12వ వచనములో ఉన్న వాక్య భాగాన్ని చదువుతున్నాను. నిర్గమాకాండం 40వ అధ్యాయం 12వ వచనములో ఉన్న వాక్యాన్ని. మరియు నీవు అహరోనును అతని కుమారులను ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమునద్దకు తోడుకొని వచ్చి వారిని నీళ్లతో స్నానం చేయించి, అహరోను నాకు యాజకులగునట్లు అతనికి ప్రతిష్ఠిత వస్త్రములను ధరింపజేసి అతనికి అభిషేకం చేసి అతనిని ప్రతిష్ఠింపవలెను అని బైబిల్లో చెప్తున్నాడు. ఎందుకంటే మోషే కాలములో మోషే ద్వారా దేవుడు కట్టించిన ప్రత్యక్షపు గుడారములోకి ఎందుకంటే వారు వెళ్ళాలి, యాజకులు వెళ్ళాలంటే వారు కూడా ఎందుకంటే స్నానం చేయించి, నీళ్లతో వారికి స్నానం చేయించి ఒక ప్రతిష్ఠితమైన వస్త్రాలు ధరించుకొని, ఎందుకంటే అప్పుడు ప్రత్యక్షపు గుడారములోకి వెళ్ళి వారు యాజకత్వ పనులు, కార్యాలు చేయాలి. దాన్ని ఏమన్నారంటే ఆ దినాన ప్రత్యక్షపు గుడారం, ఈ దినాన దేవుని యొక్క మందిరం. దేవుని మందిరానికి వచ్చేటప్పుడు మన శరీరం కానీ మన వస్త్రాలు కానీ శుద్ధిపరచుకొని దేవుని మందిరంలోకి అడుగు పెట్టాలని ప్రేమతో మనం చేస్తూ ఉన్నాను. అందుకే మరి జ్ఞాని అయిన సొలొమోను గారు ప్రసంగి గ్రంథంలో నీవు నీ మందిరానికి పోనప్పుడు నిన్ను నీవేం చేసుకోవాలంటే నీ ప్రవక్తను జాగ్రత్తగా చూసుకోవాలి. దాని అర్థం ఏమిటంటే దేవుని మందిరానికి వచ్చేటప్పుడు నువ్వు శుద్ధిపరచుకోవలసిన అవసరత ఎంతైనా ఉంది అని దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మనం చేస్తూ ఉన్నాం. తర్వాత యెషయా గ్రంథంలో ఒక చక్కటి మాట బైబిల్లో మనకి కనబడుతూ ఉంది. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 16వ వచనములో ఉన్న వాక్య భాగాన్ని చదువుతున్నాను. మిమ్మును కడుగుకొనుడి, శుద్ధి చేసుకొనుడి, మీ దుష్ట క్రియలు నాకు కనబడకుండా వాటిని తొలగింపుడి అని బైబిల్లో చెప్తున్నాడు. ఎందుకంటే సంఘములో ఉన్న దేవుని బిడ్డలు, విశ్వాసులు తమ దుష్ట క్రియలను విడిచిపెట్టి మిమ్మల్ని మీరు ఏం చేసుకోవాలంటే కడుక్కొని శుద్ధి చేసుకొనుడి, మీ దుష్ట క్రియలు నాకు కనబడకుండా వాటిని ఏం చేయాలంటే తొలగించుకొనుడి అని బైబిల్లో చెప్తున్నాడు. దుష్ట క్రియల పట్ల ఏం చేయాలంటే శుద్ధి చేసుకోవాలని ప్రేమతో మీకు మనవి చేస్తూ ఉన్నాను. దుష్ట క్రియలు మనల్ని పట్టి పీడింపజేస్తూ ఉంటాయి. ఎందుకంటే దేవుని మందిరానికి వచ్చినప్పుడు సంఘములో
నీవు చేర్చబడినప్పుడు, సంఘ సభ్యులుగా ఉన్నప్పుడు దుష్ట క్రియలు ఏం చేయాలంటే నువ్వు తొలగించుకోవాలని, తొలగించుకొని శుద్ధి చేసుకోవాలని దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మనం చేస్తూ ఉన్నాను. ఇర్మియా గ్రంథం 4వ అధ్యాయము 14వ వచనములో ఉన్న వాక్య భాగాన్ని చదువుతున్నాను. యెరూషలేమా, నీవు రక్షింపబడినట్లు నీ హృదయములో నుండి చెడుతనమును కడిగి వేసుకొనుము. ఎన్నాళ్ళ వరకు నీ దుష్టాభిప్రాయములు నీకు కలిగి ఉండును అని బైబిల్లో చెప్తున్నాడు. ముఖ్యంగా సంఘములో చేర్చబడిన ప్రియ దేవుని బిడలారా, మీ హృదయాలు చెడుతనము నుంచి ఏం చేయాలంటే కడిగి వేసుకొని శుద్ధి చేసుకోవాలని దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మనం చేస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, హృదయాన్ని శుద్ధిపరచుకోవాలని ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. ఎందుకంటే ఇర్మియా హృదయాన్ని గురించి ఎక్కువ మాటలు చెప్పాడు. కనుక ఈ రాత్రి వాక్యాన్ని వింటున్న మన జీవితాల్లో కూడా మన హృదయాన్ని సరి చేసుకోవాలని దేవుని వాక్యాన్ని బట్టి మనం చేస్తున్నాం. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరని యేసు ప్రభు కొండ మీద ప్రసంగములు ఆయన చెప్తూ ఉన్నాడు. కనుక ప్రియ బిడలారా, హృదయాన్ని శుద్ధి చేసుకోవాలి. హృదయములో నుండి చెడుతనమును ఏం చేయాలంటే మనం కడిగి వేసుకోనమని వాక్య భాగములో చెప్తున్నాడు. తర్వాత అపోస్తుడైన పౌలు గారు ఇంకొక 2 మాటలైనా తెలియపరుస్తున్నాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయం 1వ వచనాన్ని చదువుతున్నాను. ప్రియులారా, మనకు ఈ వాగ్దానములున్నవి గనుక దేవుని భయముతో పరిశుద్ధతో సంపూర్ణ చేసుకొనొచ్చు శరీరమునకు ఆత్మనకు కలిగిన సమస్త కల్మషముల నుండి మనలను పవిత్రులుగా చేసుకుందామని వాక్య భాగంలో చెప్తున్నాడు. మనకు వాగ్దానాలు ఉన్నాయి, చాలా వాగ్దానాలు ఉన్నాయి. ఆ వాగ్దానాలు పొందుకునేటట్లుగా మనము, ఎందుకంటే ఆత్మకు కలిగిన సమస్త కల్మషాల నుండి మనం ఏం చేసుకోవాలంటే పవిత్రపరుచుకోవాలని ప్రేమతో మనం చేస్తూ ఉన్నాం. ఎందుకంటే శుద్ధి చేసుకోవాలి, ఆత్మ శుద్ధి కలిగి ఉండాలి. అందుకే ఆ ఆత్మ విషయమై మనం ఎప్పుడు కూడా శుద్ధి చేసుకోవాలి. శరీరం ఎలాగొన్నా పర్లేదు, కానీ ఆత్మ మట్టుకు శుద్ధులై ఉండాలి, ఆత్మ శుద్ధి కలిగి ఉండాలి. కనుక బైబిల్లో చెప్తూ ఉన్నారు. ఎందుకంటే దేవుని ఆత్మ విషయంలో ఎందుకంటే శుద్ధీకరణ కలిగి మనం జీవించాలని ప్రేమతో మనం చేస్తున్నాం. అందుకే రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో ఆ అధ్యాయం అంతా కూడా ఆత్మను గురించి వ్రాయించినట్టుగా మనం చూస్తున్నాం. ఆత్మ లేని వారు నా వారు కారని వాక్యం చేస్తుంది. ప్రియమైన దేవుని బిడలారా, ఆత్మ విషయములో సమస్త కల్మషముల నుండి మనలను మనం పవిత్రులుగా చేసుకుందామని వాక్య భాగంలో చెప్తున్నాడు. ఆత్మ విషయములో ఆత్మను కూడా మనం శుద్ధిపరచుకోవాలని ప్రేమతో మీకు మనం చేస్తూ ఉన్నాను. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 21వ వచనములో ఉన్న వాక్య భాగాన్ని చదువుతున్నాను. అక్కడ ఒక చక్కటి మాట బైబిల్లో మనకు కనబడుతోంది. ఎవడైనాను వీటిలో చేరక తను తాను పవిత్రపరుచుకొనని ఎడల వారు పరిశుద్ధ పరచబడి యజమానుడు వాడుకొనుటకు అర్హమై ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడి ఘనత నిమిత్తమై పాత్ర ఉండునని వాక్య భాగములో చెప్తూ ఉన్నాడు. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 21వ వచనములో ఉన్న వాక్య భాగాన్ని చదివినప్పుడు, ఎందుకంటే ఎవడైనాను వీటిలో చేరక, అంటే లోక సంబంధమైన వాటిలో ఏ విషయములో కూడా చేరక తమను తాము ఏం చేసుకోవాలంటే పవిత్రపరచుకుని ఎడల వాడు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకొనుటకు అర్హమై ప్రతి సత్కార్యమునకు సిద్ధపడి ఘనత నిమిత్తమై పాత్ర ఉండునని వాక్య భాగములో చెప్తున్నాడు. కనుక మనలను మనం
ఎందుకంటే మన యజమానులకు మంచి పాత్ర అయి ఉండాలి. ఎవడైనానో లోకములో సంభవిస్తూ ఉన్న వాటికి వీటికి మనం చేరిపోకూడదు. ఎప్పటికప్పుడు పవిత్రపరుచుకొని, పరిశుద్ధపరుచుకొని, శుద్ధపరుచుకొని, ఎందుకంటే మన ఆత్మీయ జీవితంలో ముందుకు సాగాలని ప్రభు పేరట మనం చేస్తూ ఉన్నాను. అందుకే ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 25 నుంచి 27 వచనాల వరకు, ఎందుకంటే సంఘాన్ని గురించి, సంఘ శుద్ధీకరణ గురించి బైబిల్లో యేసు ప్రభు చెప్పి, ఎందుకంటే నేను సంఘమును గురించి తన్ను తాను అప్పగించుకున్నట్టుగా బైబిల్లో మనం చూస్తున్నాం. రాత్రి కొద్ది వాక్య భాగాన్ని మనందరి వినికుడిలో ప్రభు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన దేవా, దయగలిగిన దేవా, గొప్ప దేవుడా, కృప కలిగిన దేవా, నాయనా నీకు వందనాలు, స్తోత్రాలు. జీవము కలిగిన దేవా, జీవాధిపతి అయిన యేసయ్యా నీకు వందనాలు. రాత్రి నాయన మీ వాక్యాన్ని ధ్యానించాం. ఆయా సంఘం ఎలాగా శుద్ధీకరించబడాలి, అనేకమైన విషయాలు, అనేకమైన మాటలు మేము విన్నాం. విన్న వాక్యాన్ని మా హృదయంలో భద్రపరుచుకొని వాక్యానుసారంగా జీవించడానికి సహాయం చేయండి. నాయన యేసు ప్రభుల వారు సంగమును గురించే, సంఘ శుద్ధీకరణ గురించే ప్రభువా తను తాను అప్పగించుకున్నట్టుగా బైబిల్ చూస్తున్నాం. రాత్రి ఒక శ్రేష్టమైన వాక్యాన్ని విన్న వాక్యాన్ని మా హృదయంలో భద్రపరుచుకుని వాక్యానుసారంగా జీవించడానికి సహాయం చేయండి. ఎందరో బిడ్డలు, బలహీనులైన బిడ్డలు ఉన్నారు. వారందరికీ మంచి ఆరోగ్యాన్ని మీరు దయచేసి సహాయం చేయండి. 10వ తరగతి పరీక్షలు జరుగుతున్నా, ఎవరైతే 10వ తరగతి పరీక్షలు రాస్తున్నారో అటు బిడ్డలందరికీ మంచి జ్ఞానం మీరు దయచేసి నడిపించి సహాయం చేయండి. మహిమా ఘనత మీరే పొందుకోమని యేసు నామములో ప్రార్థన చేరుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన క్రీస్తు ప్రభుల వారి కృపయు, పరిశుద్ధాత్మ అన్యోన్యమైన సహవాసము చేరువచ్చిన మనకు, మన వారందరికీ ఆయన ఆత్మ సదాకాలం తోడనిపించునుగాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు, అందరికీ వందనాలు. రాత్రి లైవ్ ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షించిన దేవుని ప్రియులైన బిడ్డలందరికీ ప్రత్యేకమైన వందనాలు. ఈ కార్యక్రమాన్ని నిరంతరం కొనసాగించబడేటట్లుగా మీరందరూ ప్రార్థించాలని ప్రేమతో మనవి చేస్తున్నాను. ఈ ప్రార్థన అవసరతకు తెలియపరచండి, తప్పనిసరిగా ప్రార్థన చేస్తాను. ఈ కార్యక్రమాన్ని గురించి మీరు సహకరించాలని ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను సమృద్ధిగా ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఆమేన్.